ఇంటర్నెట్ మరియు కేబుల్ వైర్స్ కూడా బాగా షాక్ కొడతాయి, చనిపోవడం కూడా జరిగింది కృష్ణుడి శోభయాత్రలో. రాజును ఏడవనుకుంటావు? నేను పాత బస్ స్టాండ్లో పండుకునేది. మా అమ్మలే మన పెళ్ళైంది మీరు చూసినారా, ఎందుకు ఈ జిల్లా వచ్చినాయి, ఎందుకు ఈ మంత్రులు మాట్లాడతాయి, ఈ ఎమ్మెల్యే ఎందుకు, గ్రామ సర్పంచ్లు ఎట్లా ఉంటారు. మా ఊరు 10 కిలోమీటర్ ఉంది గోనపాడికి, ఎక్కడికి తాలూకాలు. రాజు వర్షం అన్నప్పుడు ఎలా అనుకోడు? వరుస పడితే ఇంకా అదే కుసోల్సిందే, కారత మా ఇండ్లు బజారీలు మా ఈడ మళ్ళీ అంగల కాడ కారత మా ఇల్లు కాదు. ఎవరు పండుకున్నట్టు ఏందో తెలవ నిద్ర కాసి కూడా దోమలు ఎవరు చేస్తారు, దోమలు కూడా వస్తాయి మళ్ళీ అన్ని శీత నిద్ర కూడా ఉండదు. ఎప్పుడైనా వర్షాకాలం ఎక్కువ జ్వరాలు వస్తుంటాయి కదా? జ్వరాలు వస్తాయి, అవి వస్తే మేమేం బిచ్చగాళ్ళకు కూడా తల్లిదండ్రులు లేకుండా ఎందుకు పెళ్లి చేసుకుని ఈ జిల్లా ఎందుకు గద్వాల జిల్లా వచ్చింది. మీరు మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? నా జ్వరం వచ్చినా మీకు అలా చెప్తే మేము రామయ్యా చెప్పాలా? మేము చెప్పినమ్మా ఏంటో రారు కదా మీరు. జ్వరం వచ్చిందా లేదా? జ్వరం వచ్చినప్పుడు సెల్ఫోన్ చెప్పలే, అప్పుడు ఓ డాక్టర్ పట్టుకోలే. ఒక కారణం యాక్సిడెంట్ అయితే పోలీసులు రాసుకుపోతే వానికి ఏమైందని చెప్పారు. పోలీసులు కూడా దొంగ రిపోర్ట్లు అయిపోయినాయి. ఎందుకంటే ఆ రోజు రాసిన దానికి నేను అనంతపురం అడిగిన దానికి చెప్పు రాజు. జ్వరాలు వస్తున్నాయా? జ్వరాలు వస్తున్నాయి, పైపాటి జ్వరం అంటే. నీకేమైనా వచ్చిందా? అవన్నీ వచ్చిందంటే నాకు మత్తికున్నవే కాదు, చిల్లప్పుడు జ్వరం కాదు. నేను పిల్లప్పుడు ఏం రాలే కదా. ఈ మధ్యలో బాగాలేక ఉంటుంది, ఒకసారి మంచిగా ఉంటుంది, ఒకసారి చెప్పలేము. ఇవన్నీ వాక్యాలు చెప్పేది కాదన్నా. వాయిస్ మస్ చదువును సత్సం మీ గద్వాల మీ మహబూబ్ నగర్ ఎంత దూరం ఉందో చెప్పాలి. కోర్టుకు వచ్చి న్యాయం చేయలేక పోలీసులకు న్యాయం లేదు. అన్యాయం ప్రభుత్వము ఈ చేసిన 2011లో మీరు చేసిన తప్పులన్నీ 2019 వరకు. రాజు దోమలు ఏమైనా కొరుకుతున్నాయా? ఇప్పుడే వాసనయ్యా, ఇవన్నీ ఎవరు కొరుకుతాయి ఇట్టి చెప్తే మన కాదు, మనం ఏం మాట్లాడేది వీళ్ళం కాదు. అంతగానో కొరికితే నీకు వెళ్తే ఏం బాగుంటుందా? వెళ్దంటే పైన కొక్కుకోదే ఏమి మచ్చలు కొరుకుతాయా? అవి బాగా కొరకు నీకు చెప్తావే దోమలు నీకు కనబడితే అనిపిస్తాయి కదా. ఒక పాము కొరికినా చచ్చిపోయిన శవాలకు ఎవరు మాట్లాడతారు పోలీసులు తప్పులు. దోమలు కొరికితే దోమలు ఇప్పుడు కొరుకుతున్నావా? నేను ఏం చేయాలి? దోమలకి మాట్లాడతావా? మన ఇంటికి పో. ఇల్లాడింది నీ ఇంటికి నువ్వు ఎందుకుంటావు? పోతా ఇప్పుడు నేను ఇంటికి. మళ్ళీ నువ్వు ఇంటికి పోతే నా చెల్లెలు నన్ను ఎందుకు మాట్లాడుకుంటావు? నన్ను పట్టించుకుని మానవుడే. నువ్వు కూడా ఇంటికి పో. మీ ఇంటికి మా ఇల్లు ఎవరు, మా నాయన ఎవరు? మీరు మీ ఊరు? మా ఊరు గోనపాడి. మనకు జిల్లా ఎందుకు వచ్చి కదా వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది. అవును చదువుకున్నా, 12 చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా. గోన్పల్లి ఉందా లేదు? అగా మీ నాయన చదివించారు. గోన్పల్లి ఉందా లేదు? అన్ని షాపులో అడితే మోటార్ సైకిల్. ఐజాక్ తాత ఉన్నాడు, గద్వాల్ కట్ట తాతతో మాట్లాడదాం. ఐజాక్ తాత నువ్వు రాత్రిపూట ఏమనుకుంటావు? రిజిస్టర్ ఆఫీస్ కదా, ఏటీఎం కదా. రిజిస్టర్ ఆఫీసా? వర్షం అన్నప్పుడు ఏమనుకుంటావు? అక్కడే వర్షం ఏం పడదు అక్కడ. నువ్వు తడవవు వర్షం పడితే? తడవదు. పెద్ద మనిషి ఐజాక్, వర్షాకాలంలో కొద్దిగా జ్వరాలు వస్తుంటాయి. జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొద్దిగా జలుబు కూడా చేస్తుంటుంది కదా. జలుబు వస్తుంటుంది, జ్వరం వస్తుంటుంది, ఎవరు పట్టించుకుంటలేరు. నీకు ఎప్పుడైనా వచ్చిందే జ్వరం? వచ్చినందుకే అడుగుతున్నది. అప్పుడు నేను ఎవరు దొరకపోతారు హాస్పిటల్కి? పోతారు, ఎవరు దొరకపోరా? దొరకపోరు. తెలిసిన వాళ్ళు ఏమైనా దొరకపోతా? జగన్ లాంటి వాళ్ళు. జగన్ లాంటి వాళ్ళు ఎవరు లేరు. పోతే నువ్వే పోవాలా? పోతే నేనే పోవాలా. నిన్నైతే పట్టించుకునే వాళ్ళు లేరు. వర్షం అప్పుడు ఏమనుకుంటారు వీళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, బీదోళ్ళు? ఆ వర్షం వచ్చినప్పుడు ఇట్లా అదే ఆ షట్టర్ల కాడ కళ్ళ అంగడికి వెళ్ళి అదెలా అనుకుంటారు. షట్టర్ల కాడ అనుకుంటారా? హాస్పిటల్ ఉంది, మెడికల్ షాపు. ఇంకా వేరే దాంట్లో ఏమన్నా పండుకోరా? బస్ స్టాండ్లో కానీ? బస్ స్టాండ్లో కూడా పనుకుంటారు. బస్ స్టాండ్లో ఇప్పుడు పనుకొని ఇచ్చారు. ఇలా పనుకోవచ్చు, అలా పనుకోవచ్చు. రైల్వే స్టేషన్ పండుకొని ఇస్తా బంద్ చేస్తున్నారా ఇప్పుడు? పుల్ల కండిషన్ పెట్టినారు. చరితమ్మ పుల్ల కండిషన్ పెట్టింది. మన నేను చూస్తున్నా కదా పండుకుంటారు రైల్వే స్టేషన్ లా మంది పండుకుంటున్నారు. నేను చూసినా కదా. పేరేం పేరు? తెనాలి రామకృష్ణ. ఇంత మంచి పేరు పెట్టుకున్నావు అన్నా. నువ్వు బీదాని కదా? ఇక్కడనే వండుకుంటావా? రాజు విగ్రహంగానే వండుకుంటావా రోజు? కొత్త బస్ స్టాండ్ ఈయన వండుకుంటావా రాత్రి? కొత్త బస్ స్టాండ్ పోతావా? వర్షం పడితే అడిగి పోతావు కొత్త బస్ స్టాండ్. ఒకవేళ వర్షం పడకుంటే ఇక్కడనే ఏడన్నా షాప్లో షాప్ కూడా వండుకుంటావు.
పార్క్ లో పండుకుంటారా ఎవరైనా మంది? ఎవరైనా పోలీసులు గీలీసులు వస్తుంటారా, మాట్లాడతారా? ఏమన్నారు వాళ్ళు మంచి వాళ్ళు ఎవరేమో ఏమన్నారా? మిమ్మల్ని చూస్తున్నారా ఏం పండుకున్నావా లేదా అని మాట్లాడతారా? ఏమన్నా ఏమన్నా తిన్నారా లేదా అని అడుగుతారు. మంచి వాళ్ళే. ముఖ్యంగా వర్షాకాలం జ్వరాలు వస్తుంటాయి, ముఖ్యంగా దోమల వల్ల, అప్పుడప్పుడు ఈగల వల్ల కొద్దిగా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. ముఖ్యంగా మనం ప్రభుత్వ స్కూళ్ళల్లో చూస్తుంటాం, హాస్టళ్ళల్లో ఇలా జరిగింది. ఫుడ్ పాయిజన్ అంటే తిన్న తర్వాత ఫుడ్ బాగాలేకపోవడంతో చాలామంది అస్వస్థతి అయ్యి హాస్పిటల్కి వెళ్ళారు. చాలామంది కొందరు అక్కడక్కడ చనిపోవడం జరిగింది. ఒకప్పుడు ఇది పెద్ద టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే దోమల వల్ల కొద్దిగా జాగ్రత్త. ఇప్పుడు మనం స్కూళ్ళ కాడనే చూపిద్దాం అనుకుంటున్నా. గవర్నమెంట్ స్కూళ్ళ కాడనే గుంతలు ఉంటాయి, ఆ గుంతల వల్ల హాస్టళ్ళ కాడ గుంతలు ఉంటాయి. ఆ గుంతల కాడ ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, పిల్లలకు మంచిది. ముఖ్యంగా ఇంటికాడ ఉన్న వాళ్ళు కొద్దిగా మురికి కాలువల కాడ జాగ్రత్త. ఏమన్నా దాన్ని ఏమంటారన్నా, పౌడర్ వేస్తారు చూడు, బ్లీచింగ్ పౌడర్ వేయండి. ఇలాంటివి చేస్తూ ఉండండి. వాటర్ ఆగకుండా చూడండి. ఇంటి దగ్గర, స్కూళ్ళ దగ్గర, హాస్పిటళ్ళ దగ్గర, మనం పెద్ద హాస్పిటల్ కాడ చూడొచ్చు, అక్కడ కూడా వాటర్ ఆగడం జరుగుతుంది. అలా ఉంది ఈ హాస్పిటల్లో కూడా. వర్షంకి మరియు గాలికి కొద్దిగా వైర్లు కింద పడడం జరుగుతుంది. అలాగే మనము కృష్ణుని శోభాయాత్ర హైదరాబాద్లో జరగడం జరిగింది. ఆ టైంలో వైర్లు తాకడం వల్ల ఒక 11 మందికి కరెంట్ షాక్ కొట్టింది. దాంట్లో 5 చనిపోయారు, ఇంకొక 5 మంది కొద్దిగా సీరియస్ అయ్యి మంచిగా అయ్యారని చెప్పుకోవచ్చు. ఇంకొకరికి ఏం కాలేదు. అది పెద్ద ఇన్సిడెంట్. అది మరి కేబుల్స్ వైర్ వల్లనే జరిగాయంట. మనం తర్వాత తెలుసుకున్న తర్వాత షాక్ అయిపోయినా. చాలా మందికి తెలియదు కేబుల్ వైర్లు కూడా అంత షాక్ కొడతాయని. వాళ్ళు ఏం చేశారంటే కింది నుంచి బండి ఆగడం జరిగింది, దొబ్బుకుంటూ పోయారు, అవి వైర్ల దాకింది. తర్వాత ఆ షాక్ కింద వచ్చేసి ఇనుము బండి మరియు కృష్ణుడు వీళ్ళు వ్యక్తులు ఉండడంతో దానికి తాకడం జరిగింది. కరెంట్ వచ్చి వాళ్ళందరూ కింద పడిపోవడం జరిగింది. వాళ్ళని వెంటనే 109కి ఫోన్ చేసి అంబులెన్స్కి ఎక్కించుకపోయారని చెప్పుకోవచ్చు. ఈ 2 నెంబర్లు గుర్తుపెట్టుకోండి, 109 మరియు 100. 109 ఫర్ అంబులెన్స్, 100 ఫర్ పోలీస్. ఇలాంటి కొట్లాడాలు జరుగుతుంటాయి వినాయక చవితి టైంలో. కాబట్టి ఈ 2 నెంబర్లు పక్క. షటిల్ కాక్ ట్రాన్స్ఫార్మర్ పైన పడిందని షటిల్ బ్యాట్తో తీయడానికి వెళ్ళాడు. ఆ పిల్లగానికి షాక్ కొట్టి ఒక 10 సెకండ్స్ లోపలనే చనిపోయాడు అక్కడనే. ఇలాంటి చిన్న తప్పులు కూడా చాలా పెద్ద మూల్యం. ఆ పిల్లగాడు చనిపోవడం జరిగింది. ఒక 10th క్లాస్ అబ్బాయి కూడా కాదనుకుంటా. ఇది చాలా బాధాకరం. ఇలాంటివి జరుగుతున్నాయి చిన్న చిన్న పొరపాట్ల వల్ల. కాలు జారి నీళ్ళలో కూడా పడే ఆస్కారం, అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు. ముఖ్యంగా వినాయకుల టైం, వినాయకులు తీసుకెళ్ళేటప్పుడు, వినాయకులు తెచ్చేటప్పుడు కరెంటు వైర్ల కాడ చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ టాపిక్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. వైర్ల కాడ జాగ్రత్తగా ఉండండి. వైర్లని కాడ వెళ్ళేటప్పుడు పైకి ఎత్తండి వైర్లని. మన కాడ కూడా జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు వినాయకులని. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయేమని ముందు జాగ్రత్త చెప్తున్నా. ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫార్మర్ల కాడ జాగ్రత్త. మనం చాలా సార్లు చూస్తుంటాం ట్రాన్స్ఫార్మర్ల కాడ అగ్గి అంటడం. ముఖ్యంగా మనం వైర్లు ఉన్న కాడనే చూస్తుంటాం. అప్పుడప్పుడు చెట్లు ఊగడం వల్ల అవి కరెంటు వైర్ ఒకటికి ఒకటి రాసుకోవడం వల్ల కూడా విద్యుత్ కరెంట్ షాక్ వస్తుంది. వాటర్ మరియు ఇలాంటి వర్షాకాలంలో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కాడ జాగ్రత్త. మనం వర్షాకాలం అంటేనే కొద్దిగా రోగాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మనం తినే ఫుడ్ కూడా గరం గరం ఉండాలి. ముఖ్యంగా హోటల్ ఫుడ్ తగ్గించుకుంటే మంచిది. అక్కడ పరిశుభ్రంగా ఉన్న వాటర్తో వండాలి. కొద్దిగా మనం రీసెంట్గానే కొందరు చనిపోవడం జరిగింది హోటల్లో ఫుడ్ తిని. ఇలా ఉంది పరిస్థితి. జనాలు కూడా మాట్లాడుతున్నారు హోటల్లో తినకూడదని. ఇంకా కొందరు మాట్లాడారు కొద్దిగా మనం హోటల్లో తినేటప్పుడు ఏ వాటర్ పడితే ఆ వాటర్ ఉంటాయి, ఆ వాటర్తో వంటలు చేస్తే చాలా చెడ్డదని వాళ్ళు కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నారు హోటల్ ఫుడ్. కాబట్టి మనం ఇంట్లోనే గరం గరం వండుకుంటే మంచిది. వర్షాకాలం నేను చూస్తూ ఉంటా.
వెహికల్స్ చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. ఇది మీకు అనిపించిందో అనిపించలేదో కానీ నాకు మాత్రం అనిపించింది. చాలామంది ఎందుకు తడవాలని బండిలో ఉన్న వాళ్ళు స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది, నేను చూశాను. మామూలు వెహికల్స్ అయినా, కార్లు అయినా, మరియు 4-వీలర్ ట్రాక్టర్లు, లారీలు అయినా కానీ స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. మీరు ఈ విషయం పైన కామెంట్ చేయండి, ఎస్ ఆర్ నో అని. ఇంకా ఇప్పుడు ఈ బండి ఉంది, ఈ బండి ఇప్పుడు నేను వాడాను అనుకోండి, కొద్దిగా వర్షానికి కొద్దిగా తడిసింది, బ్యాటరీ కొద్దిగా డౌన్ అవుతుంది, ఇబ్బంది పెడుతుంది ఒక్కొక్కసారి. అప్పుడు బండి ఆన్ కావట్లేదని రేజ్ ఎక్కాను నేను, ఈ బండి కాదు వేరే బండి. అప్పుడు రేజ్ ఎక్కినప్పుడు అది కాలేదు కొన్నిసార్ల తర్వాత ఆన్ అయ్యి ఇగ్గుకోపోవడం జరిగింది రోడ్డుపైకి. నేను కింద పడడం జరిగింది, కాలుకి కూడా ఒక చిన్న దెబ్బ తాకింది. కానీ ఆ చిన్న దెబ్బ ఎన్నో పనులు చేయనీయలేదు. ఇప్పుడైతే కొద్దిగా ప్రస్తుతానికి తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఇలాంటి వెహికల్స్ కూడా మనం మాట వినవు. వర్షాకాలంలో వెహికల్స్ కొద్దిగా తడవని చోట పెట్టుకుంటే మంచిది. మనకు వీలున్న కాడ వర్షం టైంలో బండ్లని తడవని కాడ పెట్టుకుంటే మంచిది.